హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమందికి సమోసా ఇష్టమా అన్నది కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను బంగాళదుంప సమోసా అయితే చేశాను. బంగాళదుంప సమోసాలు, ఉల్లి సమోసాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. హెల్తీగా ఉండడానికైతే నేను మైదా ప్లేస్లో గోధుమ పిండితో చేశాను. మీరు ఎప్పుడైనా ఇలా తిన్నారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. మైదా అన్హెల్దీ కాబట్టి నేను ఇప్పుడైతే గోధుమ పిండితో చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక గ్లాస్తో గోధుమ పిండి అయితే తీసుకుని దానికి తగినంత సాల్ట్ అయితే వేశాను. కొంచెం వామ్ ఉంటుంది కదా, వామ్ అయితే అరిచేతులు వేసుకుని నలిపేసి అందులో అయితే వేసాను. మొత్తం అంతా అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుని ముద్దలా అయితే చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయొద్దు, చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటుంటే ఇలా దగ్గరికి అయితే అయిపోతుంది ఉండ కింద. అది ఆరిపోకుండా ఉండడానికైతే చుట్టూ కొంచెం నూనె రాసి మూత పెట్టి పక్కన ఉంచాలి. ఈ లోపల బంగాళదుంపలు కూడా ఉడికిపోయాయి. దాని తొక్క అయితే ఇప్పుడు తీస్తున్నాను. ఈ బంగాళదుంపలు తొక్కలంతా తీయడం అయిపోయింది. దాన్ని అయితే పక్కన పెట్టేశాను. బంగాళదుంపలన్నిటిని అయితే స్మాష్ చేసి పక్కనైతే ఉంచాను. ఒక 2 ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి అయితే అందులో వేసి బాగా వేగనివ్వాలి. వేగుతున్నాయి. ఒక టిప్ అండి, ఉల్లిపాయలు త్వరగా వేగాలి అంటే సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ అయితే కొంచెం వేసి వేపితే కనుక త్వరగా అయ్యి మగ్గుతాయి. ఉల్లిపాయలు అయితే కొంచెం వేగాయి. వేగిన తర్వాత ఇందాక స్మాష్ చేసుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదా, ఆ బంగాళదుంపలు అందులో వేసి దానికి సరిపడ్డ కారము, ఉప్పు వేయాలి. చూసుకోండి, ఎవరి టేస్ట్ బట్టి వాళ్ళు వేసుకోవడమే. ఇలా అయితే వేసి ఒకసారి అయితే బాగా కలపాలి. మొత్తం కారం, ఉప్పు మొత్తం బంగాళదుంపలకు పట్టేటట్లు. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టఫ్ చేయడానికి. దీన్ని అయితే చల్లారనివ్వాలి. పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా, అదైతే తీసుకుని ఒకసారి అయితే బాగా ప్రెస్ చేసుకుని చిన్న చిన్న ముద్దలు అయితే చేసుకోవాలి. ఇలా అయితే చేశాను. ఇప్పుడు ఒక పీట తీసుకుని చపాతీలు అయితే పామాలి. మరీ పలచగా పామద్దు, కొంచెం దలసరిగానే ఉండాలి. ఇలాగా మొత్తం అన్నీ అయితే చేశాను. ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలు అయితే చేసుకుని ఇలాగా ఒక పీట మీద అయితే వేసుకుని చాకుతో మజ్జిగ అయితే కట్ చేయాలి. ఇలా అయితే కట్ చేసిన తర్వాత హాఫ్ షీట్ ఉంది కదా, హాఫ్ షీట్ని అయితే తీసుకుని మజ్జికి కోన్ లాగా అయితే మడుచుకోవాలి. కింద గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ని అయితే ప్రెస్ చేయండి. ఇలా కోన్గా మడిచిన తర్వాత బంగాళదుంప మిశ్రమం ఉంది కదా, అదైతే అందులో పెట్టి చుట్టూ వాటర్ రాసి దాన్ని అయితే క్లోజ్ చేయాలి. ఇది గోధుమ పిండి కాబట్టి వాటర్ తగలగానే అది క్లోజ్ అయిపోతుంది. ఎక్కడ ఓపెన్ లేకుండా మొత్తం క్లోజ్ చేయాలి. ఎందుకంటే ఆయిల్ వెళ్ళిపోయింది అనుకోండి, కర్రీ అయితే బయటకు వచ్చేస్తుంది, ఆయిల్ కూడా పాడైపోతుంది. ఇలా మొత్తం అంతా ఫిల్ చేసిన తర్వాత ఎక్కడ గ్యాప్ లేకుండా నొక్కేసి పక్కనైతే ఉంచుకోవాలి. ఇలాగే మిగిలిన అన్ని సమోసాలు కూడా చేసుకోవాలి. ఫస్ట్ 1, 2 రావు, తర్వాత చేయగా అయితే వస్తాయి. అంటే సమోసా షేప్ రావడం అంటే అందరికీ రాదు కదా, ట్రై చేస్తే వస్తుంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. సమోసాలు అయితే బాగా వచ్చాయి, షేప్ కూడా బాగా వచ్చింది. అంటే బయట చేసినంత పర్ఫెక్ట్గా రాదు కానీ ఏదో పర్వాలేదు, అది సమోసా అని అనుకునేటట్లు. ఇలా అయితే మిగిలినవన్నీ కూడా ఈ విధంగా అయితే చేసి పక్కనైతే ఉంచాను. చూడండి, అన్నీ అయితే చేసి పక్కనైతే ఉంచాను. ఇప్పుడైతే బాండీ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ చేసినవి ఉన్నాయి కదా, అవి అయితే ఒక్కొక్కటి వేసి అందులో అయితే వేపాలి. ఇదిగోండి, ఇప్పుడు 2, 3 అయితే వేస్తున్నాను. అవి అయితే బాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్లు వేగనివ్వాలి. వేగుతున్నాయి. టర్న్ చేశాను. ఇప్పుడు ఒకవైపు అయితే వేగింది, రెండో వైపు కూడా బాగా వేగుతుంది. మొత్తం బాగా వేగిన తర్వాత ఇగో సమోసాలు అయితే వేగిపోయాయి. మిగిలిన సమోసాలు కూడా అదే విధంగా బాగా వేగనివ్వాలి. ఇలా వేగితే బయట కొనవలసిన అవసరం లేదు, మనమే ఇంట్లో చేసుకోవచ్చు. పిల్లలకి హెల్తీగా అయితే పెట్టుకోవచ్చు. బయట ఏ నూనె వాడతారన్నది తెలియదు కదా, మనమైతే ఇలా ట్రై చేస్తే సమోసాలు అయితే బాగా వస్తాయి. చూడండి, మొత్తం సమోసాలన్నీ అయితే వేగిపోయాయి. ప్లేట్లు అయితే సర్వ్ చేశాను టమాటో కెచప్తో. ఇంతకీ మీలో ఎంతమందికి ఉల్లి సమోసా ఇష్టమా,
లేదా బంగాళదుంప సమోసా ఇష్టమా అన్నది కూడా కామెంట్ చేయండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. మీరు ఎప్పుడైనా సమోసాలు ఇంట్లో ట్రై చేశారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకీ నా సమోసాలు బాగున్నాయా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి.